మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్లు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి చేపల మార్కెట్ ప్రజలతో సందడిగా మారింది. మృగశిర కార్తె రోజు చేపలతో భోజనం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. మెట్పల్లి పెద్ద చెరువు నుంచి గంగపుత్రులు చేపలను పట్టుకొని మార్కెట్కు తరలించారు. సాధారణంగా రోజుకు టన్నుడు చేపలు విక్రయిస్తుంటే మృగశిర కార్తె సందర్భంగా ఒక్కరోజే సుమారు 5 టన్నులకు పైగా చేపల అమ్మకాలు జరుగుతున్నాయని గంగపుత్రులు తెలిపారు. చేపల ధరలు సాధారణ రోజుల కంటే ఎక్కువ రేటు పలుకుతున్నాయని కొనుగోలుదారులు అన్నారు. ప్రభుత్వం గంగపుత్రులపై ప్రత్యేక దృష్టి ఉంచి మృగశిర కార్తెను ప్రభుత్వ పండుగగా గుర్తించాలని గంగపుత్రులు కోరారు. సమ్మర్ అనేది మనకు సీజన్ ఎండ్ అయిపోయి వర్షాలు పడుతున్నప్పుడు మనకి హ్యూమిడిటీ పవర్ అనేది చాలా తగ్గిపోతుంది. దానికి మెరుగుపడడానికి చేపలు అనేవి చాలా దోహదపడతాయి. కాబట్టి మనకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఉండడం, ఉబ్బసం లేదా శారీరక సమస్యలు రాకుండా ఉండడానికి మనం మొట్టమొదటి మృగశిర కార్తె రోజు చేపలు తినడం అనాదిగా ఆనవాయితీగా ఇది మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మృగశిర కార్తె రోజున చేపలు తిని తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని పెళ్లి మార్కెట్లో ప్రతిరోజు దాదాపుగా టన్ను వరకు రోజు చేపలు అమ్మడం జరుగుతుంది. కానీ మృగశిర కార్తె రోజు మాత్రం దాదాపు 5 టన్నుల వరకు చేపలు అమ్మడం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులకు ఒక విన్నపం చేస్తున్నాము. ఈ మృగశిర కార్తెను మత్స్య పారిశ్రామిక పండుగగా గుర్తించి ఒక ఫెస్టివల్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్ర పండుగ గుర్తించి చేయించగలరని కోరుచున్నాం.